హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే కనుక మన కిచెన్లోకి అడుగు పెట్టేద్దాము. ఇంకా ఈ వీడియో చివరిలో కానీ ఎక్కడో చోట ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియో అనేది ఫుల్ చూసేద్దామా. ఇంక ఈ రోజైతే రెసిపీస్ ఎక్కువే చేస్తున్నానండి. రసం అనేది చాలా ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే చక్కగా 3 days వరకు ఈ రసం ఉంటుంది. ఈ చలికాలము వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి రసం చేసుకుని తింటే కనుక మనకి జలుబు ఇలాంటివి లేకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే కాస్త ఎక్కువగానే పెడుతున్నాను. ఇవైతే గ్లాసులో పోసుకొని తాగే అలవాటు కూడా నాకు ఉందండోయ్. ఇప్పుడైతే కరేపాకు వేసుకున్నాను. కరేపాకు ఏంటి అట్లా ఉందనుకుంటున్నారా? డీప్ ఫ్రిడ్జ్లో కరేపాకు అండి. మాకు ఇటలీలో ఉంటాము, కరేపాకు దొరకదు కాబట్టి ఇండియాలోనే క్లీన్ చేసేసుకొని కరేపాకు అని తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. అదే కరేపాకు చింతపండు తీసుకున్నాను. ఇక్కడైతే రసం పొడి అయితే కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నానండి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఎక్కువ రసం పెడుతున్నాను. ఎందుకు అంటే కారణం కూడా నేను చెప్తున్నాను. వేడికి ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో టీ బదులు కొంచెం రసం గ్లాసులో పోసుకొని తాగేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళ కోసం కూడా అని చెప్పి నేను రసం అనేది కాస్త ఎక్కువగానే పెడుతున్నాను. ఇంకా చింతపండు ఏందో సరిపోయేటట్లేదు అని చెప్పి ఇంకొంచెం చింతపండు తీసుకున్నానండి. చింతపండు కూడా మనకి ఎక్కువ కొనేస్తూ ఉంటాము, అలాంటప్పుడు కలర్ మారుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా చక్కగా చిన్న 1/2 kg ప్యాకెట్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైతే వాడదలుచుకున్నా అలాంటప్పుడు ఒక ప్యాకెట్ తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి వాడేసుకోవడం, కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా మనకి ఉప్పు కూడా వేసుకోవాలండి. రసం పొడిలో కూడా ఉప్పు ఉంటుంది, ఇక్కడైతే చూసి ఉప్పు వేసేసుకోవాలి. ఇంకా ఏంటి అంటే కనుక మీరు మన రెసిపీస్ ఏదైనా సరే ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో తీసి ఇన్స్టాలో పెడతారని అయితే అనుకుంటున్నా. ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు పెట్టిన తర్వాత నాకు ఆ వీక్ పెట్టిన వీడియో కింద కామెంట్ చేస్తే నేను అది తీసుకొచ్చి షార్ట్ వీడియో చేస్తాను. 10 to 15 days లోపు ఆ వీడియో అనేది పెడితే ఇక్కడ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్ళు పోసి బాగా మరిగించేసుకుంటే మనకేంటి అంటే బాగా మరిగిపోతే ఆ వాసన అనేది చేంజ్ అవుతుంటుంది, మీకు అర్థమైపోతుంటే. ఇప్పుడైతే చిన్నులపాయలు దంచుకున్నవి ఉన్నాయి కదా, ఆ చిన్నులపాయ కూడా వేస్తున్నానండి. ఇంకా దీంట్లో చాలా వేసేసాను కదా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇంక ఇక్కడ తాలింపులో కూడా దంచుకున్న చిన్నులపాయలు అయితే వేస్తాను. ఇవి బాగా మరిగించుకోవాలి. ఈ లోపు అయితే ఇంకా పని ఉందండి. దొండకాయలు అయితే కోసి ఆరపెట్టేసాను, కడిగేసి ఆరపెట్టేసుకున్నాను. ఇక్కడ కాకరకాయలు కూడా కారం చేయాలి అని చెప్పి అనుకున్నాను, కానీ కారం అయితే ఈరోజు చేయటం లేదు. ఉడకపెట్టేసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కానీ త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది. ఇక్కడైతే కాకరకాయలు ఉడకపెట్టడానికి నేనైతే కనుక ఏం తీసుకున్నానంటే చింతపండు వాడలేదండి. ఎలాగో నా దగ్గర చాలా చింతకాయ పచ్చడి ఉంది, చింతకాయ పచ్చడి వాడదాము అనే ఆలోచనతో నేనేం చేశాను అంటే పెరుగు తీసుకున్నాను. పెరుగులో చింతకాయ పచ్చడి వేసి బాగా కలిపేసుకుంటాను. మీరు చింతకాయ పచ్చడి వేసే వాళ్ళైతే ఉప్పు వేయకండి, ఎందుకంటే మన చింతకాయ తొక్కు నిలవ ఉండటానికి ఉప్పు వేస్తాము. కాబట్టి ఇక్కడ ఉప్పు వేసే పని లేదు. ఇది బాగా ఇలా వేసేసి కొంచెం ఎక్కువే పడుతుంది చింతకాయ పచ్చడి, ఎందుకంటే కాకరకాయ చేదు పోవాలి. కాకరకాయ పచ్చడి చేస్తున్నానండి, అది దాదాపు 6 నెలల వరకు నిలవ ఉంటుంది, అదైతే చేస్తున్నాను. ఇప్పుడు చింతకాయ పచ్చడి పెరుగు వేసాను కదా, ఇది బాగా కలిపేసుకుంటాను. కలిపిన తర్వాత ఎంత కలిపినా మనకు కలవటం అయితే అంత బాగా కలవదో, కానీ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసేసేయాలి. వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి. ముందు ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మన కాకరకాయలు ఉడకటానికి వాటర్ కావాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ పోసి కలిపేస్తాను. ఈలోపు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు నాకు ఫోటో పెట్టిన తర్వాత కంపల్సరీ నాకు మెసేజ్ అయితే చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు అక్కడ ఓన్లీ మెసేజెస్ ఫొటోస్ సెండ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అంటే కనుక నాకు అక్కడ మీరు ఓకే మీరు మెసేజ్ పెట్టాక నేను ఓకే అంటేనే కాల్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే కనుక నేను ఇవన్నీ చక్కగా కలిపేసుకుంటున్నాను. ఈలోపు ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ పులిసిపోయిన మజ్జిగ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే పులిసిపోయిన మజ్జిగ అయితే ఉండవు. ఇంకా పెరుగు కూడా ఏంటి మీరు డబ్బా వాడతారా అనుకుంటున్నారా? మేము ఇటలీలో ఉంటామని చెప్పాను కదా, ఇక్కడ
పాలు తోడేస్తే అస్సలు తోడుకోవటం లేదండి. అందుకని చెప్పి ఆ పని చేస్తున్నాను. ఇప్పుడైతే చింతకాయ నేనైతే కనుక ఇక్కడ గిన్నె తీసుకున్నాను. కాకరకాయలు ఆ చివర ఇవి చివర కట్ చేసుకున్న, చిన్న కాకరకాయలు తీసుకున్నా. మీరు పెద్దవి అయితే కనుక మధ్యలో కూడా కట్ చేసుకోండి. నేను తొడియాలు ఆ చివర ఈ చివర తీసేసి నేను గిన్నెలో వేస్తున్నాను. ఈ తర్వాత పైనుంచి చక్కగా మజ్జిగ పోసేస్తాను. మజ్జిగ పోసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అది కుక్ చేసుకుంటూ ఉంటాను. స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. మనం ఎలాగో వంటింట్లో ఉన్నాము, అవి మనకు 1 అవర్ పడుతుంది. ఈలోపు ఈ పనులన్నీ అయిపోతాయి. కానీ అడుగంటిందా కుక్ చేసుకోండి. వాటరీగా ఉంటే గనక మీరేంటి అంటే గనక అవి లోపల మరీ గ్రేవీగా నీళ్ళు ఎక్కువగా ఉండిపోయి మనకి ఏపినప్పుడు చిటపట్లాడిద్ది. ప్లస్ కారం అనేది ఎక్కువ కాలం నిలవ ఉండదు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే నేను చింతకాయ పచ్చడి కలిపిన మజ్జిగ ఉన్నాయి కదా, అవి చక్కగా ఇంకొకసారి కలిపేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. వేసుకునేసి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను ఇంకో పొయ్యి మీద. ఈలోపు నాకు రసం కూడా మరుగుతూ ఉన్నాయి. రసంలో ఎండుమిరపకాయలు అన్నీ వేసాను కాబట్టి మంచి స్మెల్ అయితే మొదలైందండో. ఇంత స్మెల్ వచ్చిందంటే ఉడికిపోతున్నట్టే కదా. ఇంకా మీరు కావాలి అంటే కరివేపాకు కూడా ఇంకొంచెం వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు మీకు ఎక్కువ కరివేపాకు దొరుకుతుంది అన్నప్పుడు బోలెడంత కరివేపాకు వేసేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ చేత్తో కూడా కలుపుతున్నాను. ఎందుకంటే మనం వేసిన చింతకాయ పచ్చడి ఒకే చోటు ఉంది. ఈ విధంగా చేత్తో కలిపేసి అన్నీ సమానంగా చేసేసి పొయ్యి మీద పెడితే ఏంటంటే మనకు ఉడుకుతూ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేసే పని ఉండదు. దాని దారిన అది ఉడుకుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తా అంటే పని అంతా అయిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఫ్రెష్ అయిపోయి టీవీ చూస్తూ ఉంటాను. ఈలోపు ఏంటంటే నాకు చక్కగా ఉడికిపోతాయి. ఎండాకాలం అయితే ఒక్కరోజు ఆరపెడితే చాలండి. చలికాలం అయితే ఒక 2-3 డేస్ అలా వదిలేస్తాను. ప్లేట్లో పెట్టేసి పైన ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ వేసేసి పెడితే ఏంటంటే సన్న పురుగు వాలకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఆ పని అయితే చేస్తా. నాకు ఇక్కడైతే రసం కూడా బాగా మరిగిపోయినాయండి. ఈ రసం మరిగిపోయినాయి కాబట్టి ఇది పక్కన పెట్టేస్తా. కొంచెం చల్లార్చుకున్నాను. చూశారు కదా, చల్లగా అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నానండి. ఈలోపు అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా బెండకాయలకి నేను బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసి బెండకాయ ఫ్రై కూడా చేస్తాను. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం? నాకైతే బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ పచ్చడి ప్రాణం అండి. నాకైతే బెండకాయ, దొండకాయ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో? చాలామంది అంటారు ఫ్రై ఐటమ్స్ తినొద్దు అంటారు. మనకి అప్పుడప్పుడు ఫ్రై ఐటమ్ తింటే తప్పలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా వేడైపోయింది. ఇప్పుడైతే బెండకాయలన్నీ నేను చక్కగా కడిగేసి ఆరపెట్టేసుకున్నా కదా, ఇప్పుడు ఆ బెండకాయలు దీంట్లో వేస్తున్నానండి. ఇవైతే ఫ్రై చేసేసుకుంటాను. అది చూడటానికి అమ్మో ఎంత ఉందా, ఏమెంత కూర వండుతుందా అనుకుంటారు. కానీ నేను చెప్పాను కదా, గెస్టులు కూడా వస్తున్నారండి. ఇది కొంచెం కూడా అవ్వదు కూర. మనం ఫ్రై చేసి దాన్ని సగానికి తీసుకొస్తే, సగానికి కాదండి 3 వంతులకి అయిపోయిద్దండి. మొత్తం ఒక వంతుకే వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే నేను ప్లేట్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కనుక చక్కగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ పులుసు అనేది తీసుకుంటాను. రసానికి వడగట్టేసి తీసుకుంటాను. ఈ లోపు ఏంటి అంటే నా బెండకాయలు వేగుతుంటాయి. కాకరకాయలు ఈ విధంగా అండి చక్కగా ఫస్ట్ పై నీళ్ళు వంచేసి తర్వాత ఫ్రెష్ నీళ్ళు పోసుకుంటూ మనం చక్కగా పులుసు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్కువగానే చేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నానండి. గిన్నె పెట్టేసి ఆయిల్ వేడైన దాకా వెయిట్ చేయాలి. వేడైపోయిన తర్వాత మనం నేనైతే రసానికి కానీ ఏదైనా సరే పచ్చిశనగపప్పు, మినపప్పు యూజ్ చేయనండి. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో వేసుకోవచ్చు. నాకు ఎందుకంటే అవి రసంలో నాని ఉంటే గనక అవి పంటి కింద పడినప్పుడు మెత్తగా అనిపిస్తాయి. నాకెందుకు ఆ టేస్ట్ నచ్చదండి. కాబట్టి నేనైతే అవి ఏమి వేయను. నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తానండి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన దాకా ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూస్తూ ఉండక ఏం చేస్తాంలే కానివ్వండి, వంటగదిలోనే కదా ఉంది మనం. ఇప్పుడు ఇంగువ వేస్తాను. ఇంగువ అనేది మెయిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. ఈ రసం అంటేనే మనకు చెప్పే పని లేదు, చాలా బాగుంటుందండి. ఇవి నేను చెప్పాను కదా, వర్షాలు పడుతున్నప్పుడు చలికాలం ఇలా వేడి గ్లాసులో పోసుకొని తాగండి, స్వర్గమే కనిపిస్తుంది. మనకి జలుబు కానీ అలాంటివి దెబ్బమ్మడిపోతాయి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు తుంపేసేసానండి. ఈలోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర మనకి వేగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగా మళ్ళీ ఎమ్మటే అన్నీ వేసేసి నూనె కాగానే వేస్తే ఏంటంటే మనకు ఒకేసారి కలర్ మారిపోతుంది. ఆ టేస్ట్ అనేది అర్థం కాదు. నేనేంటంటే కొంచెం వేడవగానే ఇట్లా వేసి బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఈలోపు మనకేంటంటే ఆ నీళ్లు కూడా మనం వంచేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంగువ వేసానండి. ఇంగువ అనేది నేను కంపల్సరీ వేస్తాను ఇలాంటి వాటిల్లో. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మిమ్మల్ని ఒక క్వశ్చన్
అడుగుతానన్నా కదా, ఏంటి ఆ క్వశ్చన్ అంటే గనక, ఇందాక నేను కాకరకాయలు ఉడకపెట్టేటప్పుడు ఏమేం వేసి ఉడకపెట్టాను అనేదండి. చాలామంది మన వీడియో అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, అసలు ఏం వేస్తున్నాను ఏంటి అనేది మీరు గెస్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి నేను అప్పుడప్పుడు క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పేసేయండి. ఇప్పుడు చిన్నులపాయలు దంచేసాను కదా, చిన్నులపాయలు కూడా వేస్తున్నాను. ఈ చిన్నులపాయలు మనకి వేగేటప్పటికి ఆవాలు, జీలకర్ర, చక్కగా ఎండుమిరపకాయలు వేగిపోతాయి. ఇప్పుడు మీకు కరివేపాకు దొరుకుతుంది అన్నప్పుడు కరివేపాకు కూడా ఇక్కడ వేసేసుకోండి. కరివేపాకు వేసుకొని చక్కగా వేయించేసుకోండి. బోలెడంత కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాకు ఎక్కువ కరివేపాకు లేదు కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయటం లేదు. ఎందుకంటే మాకు దొరకదు కదా, నేను ఇండియా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడైతే కనుక నాకు కాకరకాయలు ఒక్కసారి చెక్ చేసుకున్నాను. కాకరకాయలు అయితే ఉడికిపోతున్నాయండి. ఇంకా దాంట్లో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, మజ్జిగ, అవన్నీ ఆవిరైపోయి అడుగంటేదాకా నేను వదిలేస్తాను. ఈలోపు ఏంటంటే బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవడానికి మనం అలా వదిలేయకూడదు, తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పేటప్పుడు మీకు ఏంటంటే ఒకసారి బంకలుగా వస్తుంది. అలా వస్తున్నప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండండి, లేదు అంటే కనుక ఒక స్పూన్ పెరిగేయండి. ఆ జిగురు అనేది లేకుండా ఉంటుంది. అది ఒక టిప్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ నాకేంటంటే ఆ జిగురు వచ్చినా నో ప్రాబ్లం అండి, బాగా డ్రై అయిపోయాక అవుతుంది. మనకు వేగే కొంది ఆ జిగురు అనేది పోతుంది. ఇప్పుడు ఇందాక మనం పులుసు తీసేసుకున్నాం కదా, అవన్నీ నీళ్ళు దీంట్లో పోసేసి ఇంకొంచెం వాటర్ అనేది పోసేసి బాగా మరిగించుకుంటాను. మనకు ఒక్కసారి పులుపు చెక్ చేసుకొని పులుపు, ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది, ఒకవేళ పులుపు కొంచెం ఎక్కువగా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఉప్పు, కారం చెక్ చేసుకుంటే చాలు. మిరియాల పొడి ఉంది కాబట్టి కారం అయితే ఎక్కువ అవసరం లేదు. మనం ఏంటంటే తాగటానికి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం వేసే పని లేదు. నేనేం చేస్తాను అంటే కొంచెం వాటర్ పోసేసి చక్కగా ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకుంటాను. ఉప్పు, కారం చెక్ చేసుకున్న తర్వాత మనకు పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం వాటర్ పోస్తాను, పులుపు తక్కువ అయిందంటే ఇంకాసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ షుగర్ అయితే వేసేస్తానండి. అవన్నీ చక్కగా మరిగిపోతాయి. మనకు ఎంతవరకు కావాలనుకుంటున్నామో చూసి అంతవరకు చక్కగా కట్టేసుకోండి. ఈ రసం అనేది రెడీ అవుతుంది. కానీ మధ్యలో కొత్తిమీర కూడా వేస్తానండి. ఆ క్లిప్పింగ్ అనేది తర్వాత నేను మిస్ అవుతుంది, అది గ్యారంటీ అండి. నేను ఎందుకంటే వీడియోలో అక్కడ కొత్తిమీర అనేది తర్వాత చూపించి ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేస్తాను. ఇవి అనేది నేనైతే 10 మినిట్స్ పొయ్యి మీద వదిలేస్తానండి, అవే మరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే సంబార్ వేసాను. సంబారు ఇంక అన్నీ వేసేసాను కదా, దీంట్లో ఇంకేం వేసే పని లేదు. కొంచెం వాటర్ అయితే పోస్తానండి. వాటర్ పోసేసి చక్కగా మరిగించేసుకుంటే ఇది అనేది వెనక పెట్టేస్తే స్లోగా మనకు వేగుతూ ఉంటుంది. ఎందుకంటే 4 పొయ్యిలు అంటే ఇదే తలనొప్పి అండి. మనకేంటంటే వెనకవి కలుపుతూ ఉంటే ముందు పొయ్యి మీద ఇవి కాలుతూ ఉంటాయి గిన్నెలు. అందుకని చెప్పి నేనేం చేస్తాను అంటే ఇట్లా ఎక్కువ మనం తిప్పే పని లేదు, దాని దారిన ఇదే మరుగుతున్నాయి అన్నప్పుడు పొయ్యి అనేది మారుస్తూ ఉంటాను. ఎప్పుడు నేను ఇదే పని చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోస్ అన్ని గెస్ట్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను వెనక పక్క అనేది ఎప్పుడు దాన్ని కదిలించకూడదు, దాన్ని ఇంకా అయ్యే మరుగుతూ ఉంటాయి అన్నప్పుడు వెనక పెట్టేస్తాను. ముందు పక్క అనేది మనం ఎక్కువ కలుపుకుంటూ ఫ్రై చేసేయన్నీ కలుపుతాను. ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఈ విధంగా ఫ్రై అయిపోయింది. నేను ఇంకా కాస్త ఫ్రై కానిస్తానండి. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది డీప్ ఫ్రై చేసేసి దాంట్లో ఉప్పు, కారం ఇవి కూడా కలిపేస్తారు. నేనైతే చిన్నులపై కారం కలుపుతానండి. నాకు ఇదైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు కాకరకాయలు కూడా చక్కగా మనకు ఉడికిపోతే కనుక నేనేం చేస్తాను అంటే అవన్నీ వడగట్టేసి ఒక్కసారి అలా కలిపేసుకుని ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా అడుగున కొంచెం వాటర్ అయితే ఉంది, ఆ వాటర్ కూడా డ్రై అయిపోవాలి. అలా కలుపుకుంటూ మనం ఉన్న వాటర్ అన్ని డ్రై చేసేసుకుని అడుగంటే వరకు ఉంచేసుకుని చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా, నేను కొత్తిమీర వేసాను, మిస్ అయిపోయింది. అందుకే పైకి కొంచెం లేపి మరీ చూపిస్తున్నానండి కొత్తిమీర. అదేనండి, ఇట్లాంటివి ఉంటాయి. వీడియో తీసేటప్పుడు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, మతిమరుపు ఎక్కువైపోతూ ఉంటుంది వంటగదిలో హడావిడిగా చేస్తూ ఉంటే. ఇప్పుడు నేను చూశారు కదా, ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. మీరు ఇక్కడ కావాలి అంటే బెల్లం కూడా వాడుకోండి, సరిపోతుంది. షుగర్ ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసానండి. నాకైతే కనుక ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇంకా అన్నీ సరిపోయినప్పుడు ఇంకాసేపు మరిగించేసుకొని కట్టేసుకుంటాను. ఇప్పుడైతే కాకరకాయలు కూడా మనకు వేగిపోయినాయి. ఇవి పక్కన పెట్టేసి చక్కగా దాన్ని ఒక్కొక్కటి తీసేసి ఒక ప్లేట్లో ఆరిపెట్టేసుకుంటే అది రేపటి వరకు ఆరిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను పక్కన ఒక గంటలో పెట్టాను. ఏంటి అంటే అది చెక్ చేయటానికండి. నేను ఎమ్మటే చెక్ చేయలేను, కొంచెం ఆరిపోయినాక చూస్తాను. ఎందుకంటే ఒకేసారి మనం చెక్ చేసామంటే నోరంతా కాలిపోయింది, దాని టేస్ట్ అయితే తెలియదు. ఇక్కడైతే చిన్నులపై కారం వేసానండి. చిన్నులపై కారం వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. నేను కారం అనేది కొంచెం తక్కువ వేసాను. ఎందుకు అంటే రసంలోకి మనకి తినడానికి చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అయితే కనుక. అందుకని నేను చేస్తున్నాను. చూశారు కదా, మీకు గిన్నె అన్నీ ఉన్నాయి, ఇన్ని చేసావా అనుకుంటున్నారు కదా. అదేం లేదండి. ఇంకొకటి అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అన్నం తక్కువ కూర ఎక్కువ తింటేనే హెల్త్కి చాలా మంచిది.
అని చెప్పడానికే కానీ నేనైతే గనక కూర తక్కువే తింటానండి. చాలా మంచిది కానీ అలా తింటే. నేను ఇప్పుడు కొంచెం మారుతూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు రసం కూడా ఇంకా కట్టేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇంకా రసం కట్టేసుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మాయి. అప్పటిదాకా ఈ వీడియోతో పాటు మిగిలిన వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూసినందుకు. బై బాయ్, ఎంజాయ్.